నమస్తే అండి, నేను డాక్టర్ హేమంత్. నేను ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ని. ఈరోజు చెవి గురించి మాట్లాడుకుందాం. చెవిలో మనకు ముఖ్యంగా 3 పార్ట్స్ ఉంటాయండి: బయట, మధ్య, లోపల చెవిని. మనకు కనిపించేటటువంటి ఎక్స్టర్నల్ పోర్షన్, బయట ఏదైతే కనబడుతుందో దాన్ని పిన్న అంటారు. అక్కడి నుంచి మన చెవి తెర వరకు బయట చెవి, దాని తర్వాత మధ్య చెవి, దాని తర్వాత లోపల చెవి ఉంటుంది. ఈ చెవిలో ముఖ్యంగా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకు ప్రధానంగా ఇంపార్టెంట్ అంటే, మన వినికిడి శక్తిని, మన వినికిడిని ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ అవ్వాలంటే ఇతర మనుషులతో కానీ లేకపోతే బాహ్య ప్రపంచంతో కనెక్షన్కి వినికిడి చాలా ఇంపార్టెంట్. సో వినికిడిని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వినికిడికి సంబంధించి వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ కానీ, ఎందువల్ల మనకు వినికిడి అనేది తగ్గుతుంది అనేది తెలుసుకుందాం. జనరల్గా మనకు బయట చెవిలో వ్యాక్స్ ఫార్మేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుందండి. గుబిలి అంటారు తెలుగులో. ఈ గుబిలి ఫామ్ అయ్యి క్లీన్ కాకుండా జనరల్గా శరీరం దానంతట అదే దాన్ని క్లియర్ చేసుకుంటుంది. కొందరిలో నారో కెనాల్స్ ఉండడం వల్ల కానీ, ఎక్కువగా బడ్స్ యూస్ చేసే వాళ్ళలో ఈ వ్యాక్స్ అనేది లోపలికి వెళ్ళిపోయి అక్యుములేట్ అయిపోయి చాలా రోజులకి కంప్లీట్గా బ్లాక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా కంప్లీట్గా బ్లాక్ చేసినప్పుడు మీకు వినికిడి అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వ్యాక్స్ క్లీన్ చేసేస్తే మళ్ళీ మీరు మునుపట్లాగా వినొచ్చు. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ క్లీన్గా పెట్టుకోకపోతే, ఎక్కువ బడ్స్ యూస్ చేసే వాళ్ళలో, ఈ డయాబెటీస్ లాంటి ఇమ్యూనోసప్రెసివ్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో, అలాగే హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్, వాటర్ని అదే పనిగా డెలిబరేట్గా వాటర్ పోసి కడుక్కుంటుంటారు కొంతమంది. అలా చేసే వాళ్ళల్లో ఆ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మనకు వినికిడి అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిడిల్ ఇయర్లో మనకి 3 స్మాల్ బోన్స్ ఉంటాయండి, ఆసికల్స్ అంటారు. కొంతమందిలో రిపీటెడ్గా కోల్డ్ అయ్యే వాళ్ళలో కానీ, అలర్జీ ఉన్న వాళ్ళలో కానీ, కొంచెం ఇమ్యూనోసప్రెస్డ్ పీపుల్లో కానీ, నీళ్లు వెళ్ళి లోపల హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ వల్ల కానీ మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యి బోన్స్ని తినేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు బోన్స్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే చెవి తెరకి రంధ్రం పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందువల్ల కూడా మీకు వినికిడి అనేది తగ్గిపోతుంది. అలాగే మన లోపలి చెవిలో మనకు నర్వ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఈ నర్వ్ ఎలిమెంట్స్ అనేది వివిధ కారణాల వల్ల వాటి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. జనరల్గా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, పుట్టుకతోనే మూగా చెవిడి ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే కొంతమంది ఈ కన్సాంగ్యునిటీ మ్యారేజెస్ అంటే మేనరిక పెళ్ళిళ్ళు, ఈ మేనరిక పెళ్ళిళ్ళలో కానీ, లేదా పిల్లలకి చిన్నప్పుడు ఏదైనా మెనింజైటిస్ కానీ, ఇంకా వైరల్ ఫీవర్స్ ఏదైనా వచ్చినా కానీ, ఈ ఇన్నర్ ఇయర్లో ఉన్నటువంటి నర్వ్ ఎలిమెంట్స్ అనేవి దెబ్బతినడం వల్ల, లేదా స్ట్రక్చరల్ అనాటామికల్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా వినికిడి అనేది తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాగే యంగ్స్టర్స్లో కానీ, ఎక్కువగా సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో కానీ నర్వ్ ఎలిమెంట్స్ అనేవి వీక్ అయిపోయి వినికిడి అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ అనమాట. అంటే కొంతమందికి ఎక్కువగా ఏజ్ పెరిగే కొద్దికి ఆఫ్టర్ 60 ఇయర్స్ కానీ అట్లాగా ఈ నర్వ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సపోజ్ ఆ పర్సన్కి డయాబెటీస్ ఉండడం వల్ల కానీ, లేదా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కానీ ఈ మార్పు అనేది తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయండి. అలాగే కొంతమందిలో సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. ఇడియోపతిక్ సడన్ సెన్సరీ హియరింగ్ లాస్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 24 అవర్స్ వాళ్ళకి సడన్గా హియరింగ్ లాస్ అనేది తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళల్లో కూడా నర్వ్ ఎలిమెంట్స్ దెబ్బతినడం వల్ల మీకు హియరింగ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకు వినికిడి తగ్గడానికి వచ్చేటటువంటి కారణాలు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ వల్ల కానీ, చెవికి సంబంధించిన క్యాన్సర్స్ వల్ల కానీ, కొన్ని రకాల బినైన్ ట్యూమర్స్ అన్నమాట, ఆ నర్వ్ ఎలిమెంట్స్ మీద బినైన్ ట్యూమర్స్ ఏదైనా ఫామ్ అయినా కూడా మీకు వినికిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చెవిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకటి, అనవసరంగా చెవిలో ఏదో పుల్లలు పెట్టడం కానీ, బడ్స్ పెట్టడం కానీ, లేదా పిన్స్తో క్లీన్ చేసుకోవడం కానీ చేసుకోకూడదు. నేచురల్గా బాడీ దానంతట అది క్లీన్ చేసుకునే సౌకర్యం ఉంది. కొంతమందిలో క్లీన్ కాకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించి క్లీన్ చేయించుకోవడం అనేది బెస్ట్ పద్ధతి. రెండవది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. మాటికి చెవిలో నీళ్లు పోసుకోవడం, చెవిలో ఏదైనా పెట్టి కలబెట్టడం కానీ, ఎక్కువగా ఈ కోల్డ్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ కాకుండా
అలర్జీస్ లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకుంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గించడానికి వీలవుతుందండి. ఒకవేళ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో మనము కంటిన్యూస్గా వస్తూ ఉంటే డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ తీసుకోవడం, అవసరమైతే సర్జికల్గా మెంబ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని హోల్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవడం కానీ, మిడిల్ ఇయర్ ఆర్టికల్స్ని కరెక్ట్ చేసుకోవడం కానీ చేయొచ్చు. సర్జికల్గా ఇంకొక కండిషన్ అండి ఒటోస్క్లిరోసిస్ అంటారు. దీంట్లో మనకు థర్డ్ ఆర్టికల్లో ఒక ఫుట్ ప్లేట్ లాంటిది ఉంటుంది. అది ఫిక్స్ అయిపోయినా కూడా మనకు వినికిడి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది జనరల్గా ఫీమేల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్యూబర్టీలో కానీ లేదా ప్రెగ్నెన్సీ కాలంలో ఎక్కువగా కండిషన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీన్ని స్టెపిడాటమీ అనే సర్జరీ ద్వారా ఒక పిస్టన్ లాంటిది పెట్టి మిడిల్ ఇయర్లో మనం కరెక్ట్ చేయొచ్చు. మళ్ళీ మీరు నార్మల్గా వినేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అలాగే ఇన్నర్ ఇయర్కి సంబంధించినంత వరకు బై బర్త్ కొంతమందిలో చిన్నపిల్లలు ఇదివరకు చెప్పినట్టు నర్వ్ ఎలిమెంట్స్ వీక్ అయిపోతూ ఉంటాయి కన్సాంగ్యునిటీ మ్యారేజెస్ వల్ల లేదా ఇతర కారణాల వల్ల కానీ. అలాంటి వాళ్ళలో ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి టెక్నాలజీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి, అంటే దీంట్లో హియరింగ్ ఎయిడ్ లాగానే ఒక పార్ట్ సర్జికల్గా లోపల పెడతాం, ఇంకొక పార్ట్ ఎక్స్టర్నల్గా ఉంటుందన్నమాట. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టడం ద్వారా చిన్నపిల్లలు మళ్ళీ సౌండ్స్ని వినడానికి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. అలాగే పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలండి. స్పీచ్ థెరపీ లాంటిది ఇస్తూ ఉంటారు. అది 2-3 years కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా పిల్లలు ఎక్స్టర్నల్గా ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి, ఆ సౌండ్స్ని గ్రహించడానికి, ఆ సౌండ్స్ని గ్రహించి వినడం వల్ల మాటలు రావడానికి కారణమవుతుంది. అలాగే ఎక్కువ సడన్ సెన్సిటివ్ న్యూరో హియరింగ్ లాస్ అని ఒక కండిషన్ అనేది. ఈ కండిషన్లో చాలామంది వినబడడం లేదు, సర్లే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుంటారు. ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సడన్గా చెవి వినబడకపోతే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఏంటి డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి సడన్ సెన్సిటివ్ హియరింగ్ లాస్ లాంటి కండిషన్స్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు ఆల్మోస్ట్ కోల్పోయినటువంటి హియరింగ్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ ఐవి మందుల వల్ల కానీ, అంటే ఇంట్రావెనస్ మందుల వల్ల కానీ, ఓరల్గా వాడేటటువంటి కానీ, అలాగే ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్ ఇస్తారండి. చెవి లోపల టింపానిక్ మెంబ్రెయిన్ లోపల ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అలాంటి ట్రీట్మెంట్ వల్ల కూడా మీరు సడన్ సెన్సిటివ్ హియరింగ్ లాస్ నుంచి కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువగా లౌడ్ ఎక్స్పోజర్, సౌండ్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కూడా డాక్టర్ గారిని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. చివరగా ఈ పెద్దవాళ్ళే వచ్చేటటువంటి హియరింగ్ లాస్, అది ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ కాబట్టి చాలామంది పెద్దవాళ్ళు హియరింగ్ ఎయిడ్ వాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే అదొక సోషల్ స్టిగ్మా లాగా అయిపోతుంది. అలాంటి వాళ్ళల్లో చాలామంది మందులతోటి లేదా సర్జరీతోటి కరెక్ట్ చేయని అడుగుతుంటారు. ఇలాంటి కండిషన్లో చాలా వరకు మనకు మందులు కానీ ఎటువంటి సర్జరీలు కానీ హెల్ప్ఫుల్గా ఉండవండి. అలాంటి వాళ్ళల్లో హియరింగ్ ఎయిడ్ వాడడం అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. సో మెయిన్గా హెల్దీ లైఫ్ స్టైల్, అనవసరమైనటువంటి చెవితో ఆటలాడుకోవడం ఇలాంటివి చేయకూడదు. అలాగే నీళ్లు పోకుండా కాపాడుకోవడం, స్మోకింగ్ లాంటి హ్యాబిట్ని మానుకోవడం, డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మీ హియరింగ్ని చాలా వరకు కాపాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో వీలైనంత వరకు ఈఎన్టీ డాక్టర్ని కలిసి మీ సమస్యకు వీలైనంత తొందరగా చికిత్స తీసుకుంటే డ్యామేజ్ ఎక్కువ కాకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.